నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే. అన్న అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు గదా! ప్రజలకి ఎలాంటి హామీ ఇవ్వాలనుకుంటున్నారు? రాబోయే కాలానికి ఎలాంటి హామీలిస్తారు? భూత్పూర్ మున్సిపాలిటీలో ఇంతకుముందున్న అధికార బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఒక చైర్మన్ క్యాండిడేట్ ఉండే ఇక్కడ. ఆయన ఒకరోజు మేము నిన్నటి నుంచి కంటిన్యూ వాళ్ళ తిరుగుతున్నాం. వాళ్ళ అనేక సమస్యలున్నాయి. ఎలక్ట్రిసిటీ గానీ, రోడ్లు గానీ, డ్రైన్స్ గానీ ఇట్లాంటివి చాలా సమస్యలున్నాయి. మేము మా దృష్టికి ఇన్ని రోజులు లేదు. అంటే వేరే వాళ్ళకి మేము ఎంట్రీ కాలేం. ఫస్ట్ వాడొక్కటే మాకుండే మా వాళ్ళు మేము చూసుకున్నాం. వేరే వాళ్ళలో చాలా సమస్యలున్నాయి. ఆ ఎలక్ట్రిసిటీ గానీ, సీసీ రోడ్లు గానీ, డ్రైన్స్ గానీ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి. వైకుంఠ ధామాలు అవి అన్నీ సెట్ చేస్తామని పబ్లిక్ హామీ ఇస్తున్నాం మేము. ఇక్కడ చూస్తున్నట్టయితే రోడ్లు గూడా బాలేవు వచ్చే దారిలో. దాన్నేమన్నా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారా మళ్ళీ ముందు? ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా ఉన్న రోడ్లను ఇంప్లిమెంట్ చేసి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి కొన్ని వార్డుల కొన్ని అవి ఓపెన్ జిమ్ పార్కులు ఉంటాయి కదా, కొన్ని మూడా ఫండ్లకి వెళ్ళి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారి సహకారంతో భూత్పూర్ మున్సిపాలిటీని ఇన్ని రోజులు ఉన్న వాళ్ళు పండుకున్నారు. వాళ్ళు ఎమ్మెల్యే గారు వచ్చినాకనే 20 కోట్ల నిధులు తెచ్చి భూత్పూర్ మున్సిపాలిటీకి కొన్ని వర్కులు ఇప్పుడు కొన్ని స్టార్ట్ చేసిన ఎమ్మెల్యే గారు. నేను ఆయన చేసే పనులను చూసే ఆకర్షితున్నాయి. ఈయన వెంబడి నేను నడవాలని ఇంతకుముందు నేను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో భూత్పూర్ మున్సిపాలిటీని నంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దాం మేము. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం చేశారు ఇక్కడ? అంటే ఏం ఇంప్లిమెంట్ చేశారు? ఏ దానికన్నా కొంచెమన్నా ముందుకేమన్నా కదిలిందా? ఎందుకంటే రోడ్లు గూడా ఏం బాలేవు ఇక్కడ చూస్తున్నట్టయితే. సో ఏం చేసినారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఒక చైర్మన్ క్యాండిడేట్ ఉండే మేడం, మాకు బసవరాజ్ గౌడ్ అని. ఆయన మేము రెగ్యులర్గా ఇది చేద్దాం అది చేద్దాం వార్డులకు ఇది నడుస్తుంది ఇది నడుస్తుందంటే ఆయన కుదరసానం లేసే అంటే ఆయన ఉన్న 10th వార్డు ఆయన సొంతం వాడు, ఆయన కంటెస్ట్ చేసిన వాడు. ఆయన వాళ్ళ ₹1,00,000 పని కూడా చేయలేడు ఆయన. అట్లాంటి అంత అంత సోయి లేకుండా ఉండే ఆయన. మేము ఉన్నప్పుడు మేమైనా వర్కులు అడుగుతుంటే కూడా పక్కలకి వెళ్ళి డిపార్ట్మెంట్లకు మీరు ఆ వర్కులు చేయదు, ఆ వార్డులు అన్ని పైసలు ఎందుకు ఇస్తారు, ఈ వార్డులు ఎందుకు పైసలు అంటే మేము పొద్దుగాలు లేసి ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం అంటే ఆయన పని మీద లేకుండా ఆయనకి ఎక్కడో ఏడ ఏం వస్తుంది ఏడ ఏం దొరుకుతుంది అనేది ఆ మైండ్లోనే ఉన్నాడు ఆయన. మేము అట్లా కాకుండా ఇప్పుడు వచ్చింది మళ్ళీ అన్నగారి సమక్షంలో జిఎంఆర్ అన్న సమక్షంలో ఖచ్చితంగా మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా నడిపిస్తామని ఈ మున్సిపల్ పబ్లిక్కు హామీ ఇస్తున్నాం. నమస్తే అమ్మా. చెప్పండి సార్, ఎలాంటి హామీలు ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? ఒకటే అమ్మా, లాస్ట్ 10 సంవత్సరాలు కూడా కాస్తో కూస్తో డెవలప్మెంట్ అయింది. కాకపోతే ఈ గౌరవ శాసనసభ్యులు గారు కూడా నిరంతరం ఒక అభివృద్ధి బాటలో నడుస్తూ ఉన్నాడు ఇక్కడ దేవరకద్ర కాన్స్టెన్సీలో. దాంట్లో భాగంగానే భూత్పూర్ మున్సిపాలిటీ లాస్ట్ ఇయరే కొత్తగా ఏర్పడ్డది. అంటే ఇంతకంటే గతంలో ఒక 5 years బ్యాక్ ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత అంతా ఇక్కడ ఉన్న పరిణామాలు అన్నీ సెట్ చేసుకోవడానికి టైం అయింది. అక్కడ వచ్చిన నిధులు సరిపోక రోడ్స్ సరిగ్గా అక్కడ డెవలప్మెంట్ కనిపించలేదు. ఈసారి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యులు గారు నిరంతరం మున్సిపాలిటీ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. ఇక్కడ ఈ 100% డెవలప్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం తాండాలతో కూడుకున్నటువంటిది ఈ మున్సిపాలిటీ ప్రాంతము. చాలా అందరికీ తాండాలకు ఇక్కడికి రాకపోకలకు రోడ్డు సౌకర్యం లేదు. అందరికీ ఖచ్చితంగా ప్రతి రోడ్డు మార్గంలో బీటీ రోడ్లు వేపిస్తూ ఉన్నాడు. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, కరెంటు కానీ, ఎలక్ట్రికల్ వైర్స్ కానీ, ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్తోన భూత్పూర్ మండల్లో మున్సిపాలిటీని ఒక కేంద్ర బిందువుగా నిలబడాలనే దిశగా పనిచేస్తూ ఉన్నారు శాసనసభ్యులు గారు. దాని దిశగానే ఇప్పుడు యువ నాయకుడు బీఆర్ఎస్లా చాలా యాక్టివ్గా పనిచేస్తుండే బాలకోటి గారని, ఆయన కూడా ఇక్కడ మనము కాంగ్రెస్ పార్టీ చాలా బాగా పనిచేస్తుందని, నేను కూడా ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మా చైర్మన్ క్యాండిడేట్ కూడా మన మున్సిపాలిటీ చైర్మన్ మన బాలకోటి గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. బాలకోటి గారు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తాడు. ఖచ్చితంగా ఈసారి అందరం యువరక్తం ఉంది. యువరక్తంతోన భూత్పూర్ మున్సిపాలిటీని ఒక బాలమూరు జిల్లాల దేవరకద్ర కాన్స్టెన్సీలా మంచి స్టాండర్డ్స్తోన ప్రతి ఒక్క దానికి ఏది కూడా ఈ మున్సిపాలిటీలో తక్కువ లేదు అనే దానికి పనిచేసే దిశగా మన బాలకోటి గారు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు పోతా ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం. మీరు భూత్పూర్ మున్సిపాలిటీలో ఇప్పుడు 5th వార్డ్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు కదా, కార్పొరేటర్ లాగా. ఎలాంటి హామీలు ఇవ్వాలనుకుంటున్నారు మీరు ప్రజలకి? మేడం ఇక్కడ 5వ వార్డులో 1542 ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ భూములు కొని ప్లాట్లు చేసి ఇంకా ఇక్కడ రోడ్డు సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, కరెంటు స్తంభాలు, ఇంకా వీధి దీపాలు, అవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేము గెలిచిన తర్వాత పరిష్కారం చేస్తామని చెప్పినాము. గౌరవ దేవరకద్ర శాసనసభ్యుల ఆధ్వర్యంలో గత
ఒక 2 నెలల కిందట ఒక 15 కోట్ల రూపాయలు భూత్పూర్ మున్సిపాలిటీకి రావడం జరిగింది. అక్కడక్కడ మోరీలు, సీసీలు, డ్రైనేజీలు కూడా పెట్టడం జరిగింది మేడం. ప్రజా పాలన ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, సన్నబియ్యం కార్యక్రమం, మహిళా సంఘాలకు పావుల వడ్డీ రుణాలు, ప్రభుత్వ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని మేము అనుకుంటున్నాం మేడం. ఇందిరమ్మ ఇండ్లు, చాలా పథకాలు, రైతు రుణమాఫీ, ఎన్నో సంక్షేమ పథకాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం వల్ల మేము గెలుస్తాం. 10కి 10 ఈ మున్సిపాలిటీలో, భూత్పూర్ మున్సిపాలిటీలో 10కి 10 వార్డులు మేము గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తున్నాం. చైర్మన్ పదవి మాకే రావడం జరుగుతుంది మేడం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాయాలు, అరాచకాలు, కేసులు అవి ఇవే ఉన్నాయి, కానీ ఒక్క పని కూడా చేయలే. అభివృద్ధి అనేది జరగలేదు మనకు. అభివృద్ధి అనేది జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ప్రతి అభివృద్ధి జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా. ఇంతకుముందు కూడా సర్పంచులు కూడా మా భూత్పూర్ మండలంలో చాలామంది గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫుననే. ఇంకేమేం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు గెలుస్తే? మేడం, చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు ప్రభుత్వం ఎలాంటి పట్టించుకోలేదు. మేము గెలిచిన తర్వాత మా గౌరవ శాసనసభ్యులు ఆధ్వర్యంలో అన్ని నిధులు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు రోడ్ల సమస్యలు చాలా ఉన్నాయి, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడము, రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అనే పథకమే లేదు. హైమాక్స్ లైట్లు ఒక 18 వరకు మా ఊరికి తీసుకురావడం జరిగింది. అక్కడక్కడ ఒక 7-8 లైట్లు కూడా, వార్డులలో 2-3 లైట్లు కూడా వేయడం జరిగింది మేడం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ఎంపీటీసీగా గెలుపొందడం జరిగింది. మా వార్డుకు చాలా సమస్యలు ఉన్నాయి, నిధులు ఇవ్వండి అని నేను చాలా కొట్లాడేది. జనరల్ బాడీ మీటింగ్లో కూడా నాకు ఒక్క పని కూడా ఇవ్వలేదు మేడం. చాలా సమస్యలు తీర్చాలని, కానీ కొట్లాడుతుంటే చాలా మటుకు కొట్లాడుతుంటే నాకు ఇవ్వండి, మాకు నిధులు ఇవ్వండి, మీ ప్రభుత్వంలో మాకు నిధులు ఇస్తే మేము కూడా పని చేస్తామని అంటే, లేదు లేదమ్మా మీరు కాంగ్రెస్, మేము టీఆర్ఎస్ నుంచి మా ప్రభుత్వం ఉంది, మీకెందుకు నిధులు ఇవ్వడం అని జనరల్ బాడీ మీటింగ్లో నన్ను మాట్లాడనివ్వకుండా మైకు గుంజుకునే వాళ్ళు నా దగ్గర. మీరు మాట్లాడొద్దు, మీరు ఏం కామ్గా ఉండండి అనే విధంగానే మాట్లాడుతుండ్రి. నేను చాలా సఫర్ అయినా. మా మీద కేసులు పెట్టడము, మా ఇండ్ల మీద కేసులు, భూముల మీద కేసులు, చాలా కేసులు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండ్రు. కానీ మేము పార్టీని నమ్ముకొని, పార్టీ ఈరోజు కాకపోతే రేపైనా పార్టీ వస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రతి పథకం కూడా సభ్యులకు చేరుతుంది, ప్రజలకు చేరుతుంది. చెరువు కట్ట కూడా ఇక్కడ బొడమోన్ చెరువు కూడా ఉంది మా దగ్గర. ఒక 5 కోట్ల వరకు గౌరవ శాసనసభ్యులు జిఎం మధుసూదన్ రెడ్డి అన్నగారు మీకు సుందరీకరణ కోసము చెరువుని అభివృద్ధి చేయడానికి 5 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కావడం జరిగింది. అప్పుడు చేయలేని పనులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను చేస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు, అన్నీ గుర్తిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని పథకాలు ఇవ్వడం మంచిగా జరుగుతుందని చాలా సంతోషం ఉంది. ఎక్కడ పోయినా కాంగ్రెస్కే ఓటేస్తాము, తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని ప్రజలే చెప్తున్నారు. ఈరోజు నేను ప్రచారం మొదలుపెట్టిన మేడం, 100 మంది మహిళలు, పురుషులు 100 మంది దాకా రావడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. నేను గెలుస్తా అని, మా 10 వార్డులలో ప్రతి అభ్యర్థి కూడా గెలుస్తామని మాకు ధైర్యం ఉంది మేడం. జై కాంగ్రెస్, జిఎంఆర్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలే, జిఎంఆర్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలే, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలే. నమస్తే అన్న. నమస్తే అమ్మ, చెప్పండి అన్న, ఇప్పుడు ఈ మున్సిపాలిటీ భూత్పూర్ మున్సిపాలిటీలో వార్డ్ 2 కదా ఇది, ప్రధాన సమస్యలు ఏమున్నాయన్న? ఇప్పుడు ప్రధాన సమస్యలు రోడ్లు, డ్రైనేజీలు కానీ ఎక్కడ కానీ గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎక్కడ కూడా చేయలేదు. మేము ఇమీడియట్గా అంటే ఇంతకుముందుకు ఒక 30 లక్షల శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అంటే ప్రతి తాండాలు కూడా దీనికి 4 తాండాలు 5 తాండాలు అటాచ్ ఉన్నాయి ఈ వార్డుకు. ప్రతి దగ్గర కూడా రోడ్లు అన్నీ కూడా మేము మా అధికారం వచ్చినాక కంప్లీట్ చేసినాం. ఇప్పుడు కూడా ఇక్కడ ప్రతి తాండాకు కూడా హైమాక్స్ లైట్, ప్రతి దగ్గర రోడ్లు, ట్రైన్లు. కేవలం మీకు నర్సింగపూర్లో ఒకటే పెండింగ్ ఉంది. ఇది ఒకటి కూడా ఈరోజు వర్క్ స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ టెండర్ అయిపోయింది. ఎలాంటి హామీలు ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? మేము ఇంతకుముందుకు ఎలక్షన్లో ఇచ్చిన హామీలో ఈ ఊరికి ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుండే, రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుండే, షేర్పల్లికి పోయి తీసుకోవాల్సి వస్తుండే. అది మా ఎమ్మెల్యే గారు పోయిన నెల లెటర్ తీసుకొచ్చారు ఆర్డీఓ గారితో. ఆ రేషన్ కూడా బీద వాళ్ళకి ఇబ్బంది జరగొద్దు, ఆ రోడ్డు దాటితే హైవే ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది, ఇక్కడనే రేషన్ కూడా వేయించడం జరుగుతుంది. ప్రతి ఏ సమస్య ఉన్నా కూడా మేము అధికార పార్టీ ఉంది కాబట్టి ఎంఆర్ ఆఫీస్ కానీ ఎక్కడ కూడా ఏడున్నా కూడా మాదే నడుస్తుంది కాబట్టి కొంచెం ఆలోచన చేయాలని చెప్పి ప్రజలను కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న.